హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. జనగామ న్యాయవాద దంపతులపై సిఐఎస్ఏపై చేసిన దాడిని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ మారకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై పరకాల ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు మిత్రులు అందరు కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మన జనగాం స్టేషన్లో న్యాయవాదులపై దాడి జరిగిన సంఘటనలో మేము నిన్న చేసినాం. తర్వాత వారి మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే వారి మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని కంపల్సరీ సస్పెండ్ చేయాలని మా డిమాండ్. ఆ సస్పెండ్ చేయకుండా వేరే వాళ్ళకి అటాచ్మెంట్ చేసిండ్రు. అటాచ్మెంట్ చేసింది కాబట్టి మనం సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేంత వరకు మా కార్యక్రమాలు ఉచితం చేస్తామని వాళ్ళని బదిలీ చేసిండ్రు. వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఆ సస్పెండ్ చేసేంత వరకు మేము కంటిన్యూ చేస్తామని మేము మా పరకాల భారతదేశం తరఫున మేము కోరుతున్నాము. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులకు వ్యతిరేకంగా మేము చేస్తున్న ఉద్యమం ఇది. అందులో భాగంగా రెండవ రోజు ఈరోజు పరకాల బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేయడం జరిగింది. అయినను పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నది. ఎవరైతే ఈ యొక్క న్యాయవాదులపై దాడులకు పాల్పడ్డారో అట్టి వ్యక్తులను తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ పోలీస్ శాఖ కనుక స్పందించకపోతే మా పోరాటం మరింత ఉధృతంగా అవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోలీస్ శాఖ వెంటనే ఈ న్యాయవాదులపై దాడులకు పాల్పడ్డ పోలీస్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో మా పోరాటం మరింత తీవ్రతరం చేసి ఈ న్యాయవాదుల యొక్క ఐక్యత ఏందో చూపిస్తాం. దీనికి సంబంధించి ఎందుకంటే గత చాలా రోజుల నుంచి న్యాయవాదులు అంటే చాలా చిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా జనగామ